హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ ఎడ్యు9. ఈరోజు ఇది ఒక చిన్న చిట్ చాట్ ఒకటి చేస్తూ ఉన్నాం. మనమున్నాము ఇప్పుడు ఎం నారాయణ రెడ్డి, మా మేనమామ అనమాట. యాక్చువల్గా అయినా మా అమ్మ వాళ్ళ బ్రదర్. అయితే నేను ఈ యొక్క వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 25 సంవత్సరాలు ఆయన తెలుగు టీచర్గా సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు టీచర్గా సేవలు అందించారు. సో ఆయన యొక్క బయోగ్రఫీ, దాని నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం నేర్చుకోవాలన్న ఒక థీమ్ని తీసుకొని ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాం. తను బాల్యం నుంచి ఈరోజు 70 సంవత్సరాలు వయసుకి రీచ్ అయినటువంటి క్రమంలో ఈ 70 సంవత్సరాల సారాంశాన్ని హాఫ్ అన్ అవర్లో బయోగ్రఫీ ఆఫ్ నారాయణ రెడ్డి, ఏ తెలుగు టీచర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ వీడియోలో చూసేద్దాం. సో నమస్కారం మావయ్య, చెప్పండి మీ బాల్యం గురించి చెప్పండి నాకు ఒకసారి. ఎందుకంటే మనం ఎప్పుడు ప్యాచెస్గా మాట్లాడుకుంటాం. అసలు మీరు మీ ప్రాంతము, మీ తల్లిదండ్రులు, తర్వాత మీ యొక్క బాల్యము, మీ యొక్క స్టడీస్ ఎట్లా సాగినాయి అనేది ఒకసారి చెప్పండి. మాది నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలము, తిరుపతి నాయుడుపల్లి గ్రామం. ఓకే. మా నాన్న వ్యవసాయం చేసేవాడు, మా అమ్మ. నేను 5వ క్లాస్ వరకు మా పల్లెలో చదివాను. తిరుపతి నాయుడుపల్లి 5వ క్లాస్ వరకు చదివాను. 6వ తరగతికి ఎంట్రన్స్కి మహమ్మదాపురం స్కూల్లో జాయిన్ చేసినారు. అది అప్పుడే మేము జాయిన్ చేసిన దానికి ముందు సంవత్సరం స్టార్ట్ చేశారు స్కూల్. ఓకే ఓకే, మీది ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు. సెకండ్ బ్యాచ్. ఓకే. అది దొడ్ల సుబ్బారెడ్డి గారు అని గొప్ప మహానుభావుడు, ఆయన స్థాపించినట్టు. అంటే ఈ దొడ్ల డైరీ అన్న దొడ్ల సుబ్బారెడ్డి అన్న ఒకటి వేరు వేరే? అది వేరే ఉండొచ్చు పేరు, ఇంటి పేరు దొడ్ల సుబ్బారెడ్డి. దొడ్ల సుబ్బారెడ్డి గారు ఆయన దాతృత్వంతో ఆ పాఠశాలను స్థాపించినారు. పక్కన హాస్టల్ కట్టించినాడు. ఓకే. మా లాంటి విద్యార్థులకి ఎంతోమంది అక్కడ పాఠశాల నివాసం ఉండేది, హాస్టల్ ఏర్పాటు చేసినారు. చాలా గొప్ప పని చేసినాడు ఆయన. అక్కడ మేము 6వ క్లాస్ చేరినాం. 6 నుంచి 7, 8, 9, 10, 11, 12 అప్పుడు 12వ క్లాస్ వరకు ఉండింది హైయర్ సెకండరీ స్కూల్. ఓకే. 12వ క్లాస్ వరకు అక్కడే చదివాను. ఓకే. మా విద్యాభ్యాసం 7 years అక్కడే జరిగింది. ఆ మహమ్మదాపురం స్కూల్ ఇప్పటికీ నాకు ఎంతో జ్ఞాపకానికి వస్తుంటుంది. అది ఓకే. రియల్లీ నేను ఎన్నోసార్లు ఆ దవన పోతూ అక్కడ దిగి ఆ స్కూల్ అంతా ఎన్నోసార్లు చూసి ఆ మెమరీస్ని గుర్తుపెట్టుకుని పోయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే మాయ, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే పర్టికులర్గా మీ యొక్క హైయర్ సెకండరీ అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మహమ్మదాపురంలో ఎక్కడైతే చదివారో ఆ రోజు ఉన్నటువంటి విద్యా విధానానికి, టీచర్స్కి ప్లస్ విద్యార్థికి టీచర్ అనుబంధానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఏదన్నా వేరియేషన్ ఒక 3-4 పాయింట్లు చెప్పగలరా? అప్పుడు ఉపాధ్యాయులు చాలా డెడికేటెడ్గా పనిచేసేవాళ్ళు, పిల్లల్ని ప్రేమతో కూడా చూసేవాళ్ళు. ఓకే. నేను ఒక డ్రిల్ మాస్టర్ ఇంట్లోనే కొన్ని రోజులు కూడా ఉన్నాను. ఆయన కూడా ఎంతో చక్కగా చూసుకున్నాను మమ్మల్ని. మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. మమ్మల్ని మా టీచర్స్ కూడా కొట్టేది కూడా ఎక్కడ కనపడలేదు, కానీ వాళ్ళ మాటలతోనే మమ్మల్ని మంచిగా తీర్చిదిద్దారు వాళ్ళు. ఓకే. ఎప్పుడు కొట్టిన సందర్భం కూడా నాకు లేవు. 7 సంవత్సరాలు. ఓకే. ఎవరిని కొట్టుంటారో తెలియదు, కానీ నన్ను మాత్రం ఎవరు కొట్టలేదు. ఓకే. చాలా కంఫర్టబుల్గా ఉన్నాము. మంచి విద్య నేర్పించారు. మా సోషల్ టీచరు అంటే మాకు ఎక్కువ ఇష్టం. ఓకే. ఆదినారాయణ రెడ్డి గారని. ఓకే. ఆయన క్లాసులోకి వస్తూ ఉంటే ఎంతో గొప్ప మా ఆత్మీయుడు వచ్చినట్టుగా ఫీలర్ ఉండేది అన్నట్టు. ఫీల్. మా తెలుగు మాస్టర్లు కానీ ఎక్కువ తెలుగు మాస్టర్లు, ఈ సోషల్ మాస్టర్ ఎక్కువ మాకు ఇష్టం ఉండేది. సో మీ ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు చదువు కోసం? తర్వాత మన కోట విద్యానగర్ కోట విద్యానగర్ అని ఆయన నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి వారు స్థాపించిన స్కూల్ అది. ఓకే. జనార్దన్ రెడ్డి గారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. బాలకృష్ణారెడ్డి అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఫాదరా? చిన్న బాలకృష్ణారెడ్డి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మీరు చదివినటువంటి డిగ్రీ కాలేజ్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పద్మనాభరెడ్డి ఆయన వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ బాబాయ్ వచ్చి బాలకృష్ణారెడ్డి. ఆయన వాకాడులో పాఠశాలను స్థాపించి, హాస్టల్ స్థాపించి జరిపినాడు ఆయన. ఏ సంవత్సరం ఇది? అది మీ డిగ్రీ పీరియడ్? నా డిగ్రీదా 68. 68లో డిగ్రీ జాయిన్ అయ్యారు మీరు? 68. ఓకే. 68, 69, 70. ఓకే. 3 years. ఓకే. తర్వాత మీ యొక్క ఇప్పుడు ఏదైతే మీరు తర్వాత కాలంలో ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యారు, ఏ సంవత్సరం జరిగింది? ఎంత గ్యాప్ తీసుకున్నారు మధ్యలో 70 తర్వాత? కొన్ని ఇబ్బందుల వల్ల నేను
డిగ్రీ అవతానికి కొంతమందికి జాబ్స్ వచ్చేసింది, నాకు మాత్రం రాలేదు. తర్వాత డిఎస్సి 10 ఏళ్ళు లేట్ అయిపోయింది అనమాట, 10 years లేట్ అయిపోయింది. ఓకే, ఆ బ్యాచ్ తర్వాత 10 ఏళ్ళు డిఎస్సి పడలేదు. అప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు ఉండే, ఇప్పుడున్న సమస్యలు లాంటి డిఎస్సి విషయంలో. డిఎస్సి అనౌన్స్ చేయలేదు అసలు, ఎందుకో మరి మాకు తెలియదు. 10 years లేవు. మీకు గుర్తుందమ్మా అప్పట్లో ఎవరు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు? అంటే ఆ డిఎస్సి పీరియడ్ మీకు డిగ్రీ అయిపోయే టైంకి ఎవరున్నారు? అంటే ఎన్టీఆర్ పీరియడ్ వచ్చేసింది అప్పటికి? యాక్చువల్గా గుర్తు రావట్లేదు. కానీ మేము మళ్ళీ డిఎస్సి అనౌన్స్ చేసి మమ్మల్ని అపాయింట్ చేసుకుంది మాత్రం ఎన్టీ రామారావు పీరియడ్లో. ఓకే, అది ఎప్పుడు 80లోనా? అది మీ జాయినింగ్ ఎప్పుడైంది? 84 ఆల్మోస్ట్ 14 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు. 83లోనే అనౌన్స్ చేసినారు. అది రాసినాము, రాస్తే మంచి ర్యాంక్ వచ్చింది నాకు. కానీ 10 members మాత్రం ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఆఫ్ చేసినారు. ఓకే, సెలెక్ట్ చేసినా కూడా అందరిని తీసుకోవాలి. 10 members మాత్రం తీసుకొని. మీరు చెప్పేది 83లో జరిగింది దాని గురించి. 84లో మళ్ళీ పరీక్ష రాసినాము. రాస్తే స్పెషల్ టీచర్ పోస్ట్, స్పెషల్ టీచర్ 398 rupees జీతంతో, 398 రూపాయలు జీతంతో మీ యొక్క ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. ఓకే, దాదాపు 5 years చేయాల్సి వచ్చింది. చాలా మంది 1 yearకి 2 yearsకి అబ్జర్వ్ అయిపోయారు. మా తెలుగు పండిట్స్ లేట్ అయ్యింది, మా దురదృష్టం లేట్ అయిపోయింది అనమాట. ఆ 14 ఏళ్ళ పీరియడ్లో జనరల్గా ఆ రోజుల్లో ఇప్పుడైతే ఉద్యోగాలు రాకపోతే అందరూ ఏం చేయాలో కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు పడితే అటు పరిగిస్తూ ఉంటారు. అంటే మీరు అంత గ్యాప్ తీసుకున్నారు కదా, ఆ సమయం అంతా ఎట్లా మీకు కాలం గడిచింది? వ్యవసాయం చేసేవాళ్ళ లేకపోతే ఇతర వ్యాపకాలు ఉన్నాయా? మీకు ఎట్లా ఉండేది పరిస్థితి? సొంతంగా ఒక పాఠశాల స్థాపించాను నేను, అది ఇది గ్యాప్లో. ఈ గ్యాప్లో వావ్. పాఠశాల వాణి విద్యా మందిర్ అనే కాన్వెంట్ స్కూల్ స్థాపించి దాదాపు 7 years జరిపాను. 77 నుంచి 84 వరకు జరిపినాను. ఆల్మోస్ట్ 7 years మీరు ఆ పాఠశాలను నడిపారు. దానికి ముందు ఉద్యోగాలు అన్వేషణ చేసి ఎక్కడ దొరకలేదు మనకి. 77లో స్థాపించిన తర్వాత ఒక 7 years జరిపినాను. 84లో జాబ్ వచ్చిన తర్వాత ఆ పాఠశాల మొత్తం సరస్వతి శిశు మందిర్ వాళ్ళకి ఇచ్చేసి నేను జాబ్ కోసం వెళ్ళిపోయాను. జాబ్కి వెళ్ళిపోయారు. ఎక్కడ మావే మీ తొలి పోస్టింగ్? తొలి పోస్ట్ కాళహస్తి పక్కన పల్లె. ఓకే, కొణతనేరు. ఓకే, ఆ గ్రామంలో ఉన్నాను. ఆ గ్రామంకే కాపురం వెళ్ళిపోయాను. మొత్తం ఫ్యామిలీ అక్కడ షిఫ్ట్ అయిపోయి అప్పుడు 2 పిల్లకాయలు కూడా పుట్టి వెళ్ళిపోయినారు. ఆ పల్లెలోనే ఉన్నాను. ఆ పల్లెలో కూడా 5 years పనిచేయాల్సి వచ్చింది స్పెషల్ టీచర్గా. ఓకే, 398 రూపాయలు జీతంతో పనిచేయాల్సి. తర్వాత రెగ్యులర్ చేస్తున్నారు. రెగ్యులర్ చేసి పక్కన ఇంకో పల్లెకి వేస్తున్నారు. సెకండ్ అప్పుడు ఎంత ఉండేది మా శాలరీ? అంటే 10 బేసిక్. 10,100 రూపాయలు. 1010. ఓహో, ఓన్లీ 10,000 లేదు కదా అప్పుడు. 1010 రూపాయలు జీతంతో మీకు రెగ్యులర్ బేసిక్. తర్వాత హెచ్ఆర్ఏ టీఏటీ 1500 వచ్చేది. ఓకే, ఇది 1990 ఆల్మోస్ట్ 89లో జరిగింది. సో అక్కడ మీరు వచ్చేసి ఏది ప్రైమరీ టీచర్గా ఉన్నారా లేకపోతే హై స్కూల్ టీచర్గా ఉన్నారు మా? ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా. ఏది స్టార్టింగ్? సెకండరీ టీచర్గా, ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసి. అంటే 1 to 5th class పిల్లలకి పాఠాలు చెప్పారు. ఎన్టీ రామారావు ఏం చేశారంటే ఈ తెలుగు పండిట్స్కి పోస్ట్ లేవని చెప్పి సెకండ్ రేట్ పోస్ట్ ఇచ్చేసినారు. ఓకే, సెకండ్ రేట్ పోస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మార్చారనమాట. ఓకే, తెలుగు పండిట్గా వెళ్ళేదానికి మార్చారనమాట. అట్లా నేను మళ్ళీ తెలుగు పండిట్గా అయిపోయాను. ఓకే, తెలుగు పండిట్ అయిపోయారు. సో 89లో మళ్ళీ మీరు 1,500 రూపాయల జీతంతో మళ్ళీ ఇంకొక స్కూల్కి అప్గ్రేడ్ అయ్యారు. అదేం స్కూల్ పేరు? అప్పుడు తర్వాత 1 year గ్రేడ్ సెకండ్ గ్రేడ్ పనిచేసిన తర్వాత గ్రేడ్ 2 తెలుగు పండిట్గా ట్రాన్స్ఫర్ చేసి మదనపల్లి ముదివేడు స్కూల్కి మార్చారు. మదనపల్లిలో ఉన్నటువంటి ముదివేడు ప్రాంతానికి వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్గా మీరు నెల్లూరు జిల్లా వాసులు కదా, ఇదేంటి అందరి చిత్తూరు చుట్టూ తిరుగుతున్నాం? నేను కాళహస్తిలో ఉన్నాను కాబట్టి, కాళహస్తిలో ఆ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినారు కాబట్టి మీరు అట్లా ఉన్నాను కాబట్టి అక్కడ పరీక్ష రాసినాను. అప్పట్లో ఈ ప్రాంతీయ లేవన్నమాట, జిల్లాలు ఏమి లేవు. అక్కడ పరీక్ష రాసినాను కాబట్టి అక్కడ పోస్ట్ ఇచ్చేసినారు. అంటే అప్పుడు జిల్లాలనే లేవా ఆ పీరియడ్? జిల్లాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నెల్లూరు, చిత్తూరు అనే జిల్లాలు ఉన్నాయా అప్పుడు? ఉన్నాయి. ఈ ఉద్యోగం ఈ జిల్లాకి నా టైం లేదు. అట్లా లేదు, మనం ఎక్కడ అప్లై చేసుకుంటే అక్కడ ఇచ్చేసేవాళ్ళు అంతే. అట్లా అక్కడ జాబ్. ముదిగేడుకి వెళ్ళిపోయారు ఇప్పుడైతే. ముదివేడు ఇది వచ్చేసి మదనపల్లి దగ్గర ప్రాంతం. మదనపల్లికి ఒక 20 kilometers ఉంటుంది. ఓకే, అక్కడ ఎంతకాలం? పల్లెలో ఉండింది. ఆ పల్లెలో కాపురం 5 years ఉండేము. ఆ 5 years అక్కడ పిల్లలు చదివించుకుంటూ అక్కడే అదే స్కూల్లో మా పిల్లలు కూడా
నా ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివినారు. మీరు చదివించారు స్కూల్లో కానీ మాయ ఇప్పుడు మొత్తం ఈ ట్రెండ్ అంతా మారిపోయింది. గవర్నమెంట్ టీచర్స్ ఎవరు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నట్లేదే. లేదు, ఎవరు చదవడం లేదు. ఎందుకంటారు ఆ ట్రెండ్ అంత ఘోరంగా మారిపోయింది? అంటే టీచర్స్ కూడా కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నారు బాగా. ఓకే, అప్పట్లో అంత జీతాలు లేకపోబట్టి మనకి కొంత జీవన విధానంలో మార్పు ఉండేది. ఇప్పుడు జీతాలు బాగా ఎక్కువ జీతాలు ఎక్కువ వచ్చినాయి. తర్వాత భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసేవాళ్ళు అయితే ఇంకా బాగా ఆదాయం ఉంటుంది. తర్వాత ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు కాబట్టి వాళ్ళు టౌన్లో కాపురం ఉండి అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం అదే ట్రెండ్ కదా. పిల్లలు కూడా మంచి చదువు వస్తుంది చెప్పి పల్లెటూరు చదువు చెప్తుంటాడు ఆయన. వాళ్ళకి తగిన పిల్లలకి చదువు ఉండదు కదా, టౌన్లో ఉంటే దొరుకుతుంది. ఓకే, అందుకని టౌన్లో ఉండి అక్కడ పిల్లలు చదువుకుంటూ అక్కడే కాపురం ఉంటూ అప్ అండ్ డౌన్ చేసుకుంటుండేవాళ్ళు. ఓకే, సో ముదివేళ్ళలో చదువుతున్నటువంటి 5 ఏళ్ళప్పటికి మీ పిల్లలు ఏం చదువుతున్నారు అప్పుడు ఆ టైంలో? ముదివేళ్ళప్పటికి 2వ తరగతి అబ్బాయి, 7వ తరగతి అమ్మాయి. అబ్బాయి వచ్చి 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నారు. ముదివేడి తర్వాత ఎక్కడ మావయ్య నెక్స్ట్ పోస్ట్? తర్వాత నా అదృష్టవశాత్తు మదనపల్లి జడ్పీఎస్కి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 90s. మదనపల్లి జడ్పీఎస్ స్కూల్ అంటే చాలా పెద్ద స్కూల్ ఇది. అవునవును, చూసాను నేను కూడా. మీరు ఉన్నప్పుడు వచ్చినా నేను. చాలా పెద్ద స్కూల్ అది. 60 మెంబర్స్ టీచర్స్ ఉంటారు. ఓ, దాదాపు 2000 మెంబర్స్ పిల్లలు ఉంటారు. అది నా జీవితంలో గొప్ప అదృష్టం ఆ స్కూల్లో పనిచేయడం. ఓకే, మీరు ఇంటి దగ్గరే స్కూల్ దగ్గరే ఉండేది కదా, దగ్గర 10 నిమిషాల డిస్టెన్స్లో ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నాను. అక్కడ కూడా 5 years వర్క్ చేశాను, 10 years వర్క్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ 2000 వరకు. 2006 వరకు. 2006 వరకు చేశారు అక్కడే. ఓకే, 2006 వరకు చేస్తాను, 10 years. అదే 96 నుంచి ముదివేడి నుంచి ఇక్కడికి వచ్చేసి 96 to 2006 వరకు. 2006 వరకు మదనపల్లి జడ్పీఎస్ స్కూల్. లాస్ట్లో 3 years ఉంది సర్వీస్. ఆ 3 years అప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ట్రాన్స్ఫర్ అయ్యి కాళహస్తికి వచ్చేసాను. మళ్ళీ మరి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు. ఓకే, 2006 to 2009. 2009లో రిటైర్మెంట్ అంతేనా? 2009లో రిటైర్మెంట్. ఓకే, సో ఏం పాఠం నేర్పించింది మావయ్య? అంటే మీరు ఇంత పెద్ద జర్నీ చేశారు. ఇప్పుడు మీ వయసు ఎంత? 74. సో 74 ఏళ్ళు ఈ పవిత్ర భారతదేశంలో మీరు పుట్టారు, చాలామందికి విద్యను నేర్పించారు. మీ జీవిత సారాంశాన్ని పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి, ఇప్పుడు మీ పిల్లలుగా మేము చదువుకున్నటువంటి మేమందరం కూడా, మేము తల్లిదండ్రులు మా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేటువంటి లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉన్నారు. ఏం సందేశం అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిల్లల విషయంలో కానీ, పర్టికులర్గా వాళ్ళకున్నటువంటి రిలేషన్స్, బంధువులు ఇవంతా కూడా తగ్గిపోయి సింగిల్ ఫ్యామిలీస్ వచ్చేసి ఒక రకమైనటువంటి అనిశ్చితి, అంటే మీరున్నంత హ్యాపీగా మేము లేవేమో అని మేము అనుకుంటుంటే, మేమున్నంత హ్యాపీలో మా నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు లేము, మేమంతా చాలా యాంగ్జైటీతో ఉన్నాము, మేము చాలా ఆందోళన ఉన్నాము అని చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఈ మార్పుల్ని మీరు 74 ఏళ్ళు చూశారు కదా. సో దాన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఏదైనా ఒక సమ్మరీ లేకపోతే ఒక సందేశం చెప్తారా? నాకు ముఖ్యంగా ఏ పని చేసేటప్పుడు దానికి సాటిస్ఫాక్షన్ ఉండేది, నాకు సంతృప్తి ఉన్నందువల్ల ఎంతవరకు జీతంతో పని లేకుండా ఆ వర్క్ డ్యూటీ మైండెడ్గా చేస్తున్నాను నేను. ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసిన, హై స్కూల్లో పనిచేసిన, డెడికేటెడ్గా పనిచేసినాను. వృత్తి పట్ల నాకు ఎక్కువ ఆకాంక్ష ఉండేది. నేను పిల్లలు చదువు చెప్పడంలో ఎక్కువ నాకు సంతోషం ఉండేది. మీరు అప్పుడు ట్యూషన్లు కూడా చెప్పేవాళ్ళు కదా? మళ్ళీ ట్యూషన్లు కూడా చెప్తున్నాను. మ్యాథ్స్ కూడా చెప్పేవాళ్ళు కదా? మీరు తెలుగు పని మ్యాథ్స్ చెప్తున్నట్టు, ఇంగ్లీష్ మ్యాథ్స్ 2 సబ్జెక్టులు కూడా చెప్పాను చూస్తున్నాను. మెయిన్ మ్యాథ్స్ చెప్పినాను. మ్యాథ్స్ చెప్పారు కదా? 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పినాను. చాలామంది బాగుపడ్డారు మ్యాథ్స్ చెప్పినందువల్ల. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు గాబర పడిపోతున్నారు అనమాట. అంటే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, అక్కడ జాయిన్ చేస్తే అక్కడ చేస్తే ఇక్కడ ఏదో వస్తుందని చెప్పేసి చాలా, అంటే దాన్ని ఏమంటారు, టెన్షన్ వాతావరణం అయితే అటు తల్లిదండ్రుల్లోనూ ఇటు విద్యార్థుల్లో నిర్లిప్తత ఉంది. నిర్లిప్తత అంటే ఏం చేయాలన్న క్లారిటీ లేదు, ప్రతిదానికి మౌనం, లేకపోతే ప్రతిదానికి చాలా దాన్ని ఏమంటారు ధిక్కార ధోరణితో మాట్లాడటం. అంటే అయితే ఈ ఎండు లేకపోతే ఈ ఎండు, మధ్యలో రేషనల్గా ఆలోచించే పిల్లలు కూడా లేకుండా పోయారు. ఎట్లా అంటారు మరి? ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తారు మీ అనుభవాన్ని ఉపయోగించి? ఏం సందేశం ఇస్తాను? నేను చెప్పి నాకు అంత అత్యాశలు లేవు, అందువల్ల నేను తగినట్టుగా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. అత్యాశలు బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా, లేకపోతే డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలని అత్యాశలు ఉంటే
వాళ్ళని ఎక్కువ ప్రెస్ చేయడము, ఒత్తిడి చేయడము, వాళ్ళు నానా గాబరపడము. మీ మొత్తం ఉపాధ్యాయునిగా మీ జీవితంలో ఎక్కడన్నా విద్యార్థులు స్ట్రెస్కి గురై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూసారు మావయ్య? అస్సలు కాడలేదు. మరి ఏంటంటే ఈ దరిద్రం ఇప్పుడు మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే రోజు 2-3 పిల్లలు చనిపోతున్నారు. అవన్నీ ప్రైవేట్ కాలేజ్ జరుగుతున్నాయి. గమనించి చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ దొరుకుతున్నాయా? లేదు. అన్ని ప్రైవేట్ కాలేజ్. కారణం అంటే వాళ్ళు ఒత్తిడి చేస్తుంటారు. వాళ్ళు మేనేజ్మెంట్లు ఎక్కువ చదవండి, మార్కులు లేకపోతే ఎక్కువ వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, ఫెయిల్ అయితే అవమానకరం. పేరెంట్స్ కూడా ఒక రకం కారణం. అంటే ఈ ఒత్తిడి జీవితంలో నిజంగా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉందంటారా? జనరల్గా మీరు చాలా మందిని చూస్తుంటారు, అంటే మా అనుభవం తక్కువ. కానీ విచిత్రం ఏంటంటే పిల్లలు అంతా నాలెడ్జ్తో ఉన్నారు, పుట్టడం కూడా నాలెడ్జ్తో పుట్టుతున్నారు. ఇప్పుడు అదేలే జనరేషన్ అట్లా వచ్చింది. వాళ్ళు ఎంత కష్టం వచ్చినా చేయగలుగుతున్నారు వాళ్ళు. మ్యాథ్స్ చూడండి, 10th క్లాస్ మ్యాథ్స్, ఒకప్పుడు మ్యాథ్స్ వేరు, ఇప్పుడు మ్యాథ్స్ వేరు. ఇప్పుడు టఫ్నెస్ ఎక్కువ ఉంది. అయినా దాన్ని సులభంగా చేయగలిగే సామర్థ్యం పిల్లలకు ఉంది. అంటే ఐక్యూ లెవెల్స్ పెరిగాయి అంటారు జనరేషన్ కొద్దీ. అంటే ఈ ప్రెషర్ విషయంలో మీరేమి చెప్తారు? అంటే మీరు ఇప్పుడున్నటువంటి సిస్టంతో ఏకీభవిస్తున్నారా, విభేదిస్తున్నారా? అంటే ఈ ఒత్తిడి చేయటం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఉండకూడదని నా అభిప్రాయం. మరి ఒత్తిడి లేకపోతే మా పిల్లలు పెర్ఫామ్ చేయలేకపోతారు కదా అని తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఏం చేస్తారు? ఒత్తిడి లేకపోయినా చేస్తారు. సో ఇది ఇలా ఆతృత అపోహ తప్ప ఏం లేదంటారు. ఆతృత ఎక్కువైపోయింది, పిల్లలకి కాంపిటీషన్ ఎక్కువైపోయింది, పిల్లలు కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. టీచర్స్లు కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావం ఉంది. తర్వాత వాళ్ళు పిల్లకాయలు సరిగ్గా, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూసుకోండి, పర్సంటేజ్ రాకపోతే వాళ్ళకి ఒక బాధ వస్తుంది, అధికారులు ఒత్తిడి వస్తుంది అనమాట. మీరు సరైన పర్సంటేజ్ తేలేదు, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యింది. ప్రైవేట్ కాలేజీలు కూడా అదే మార్గం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఒత్తిడి చేస్తారు పిల్లల్ని, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎక్కువ కష్టపడి చదివించడము అట్లా చేస్తుంటారు. ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మేము చిన్నప్పుడు చెప్పారనమాట. ఈ సిస్టంలో నుంచి ఆల్మోస్ట్ మనం బయటకు వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఎటువంటి సామాజిక పరిణామాలు ఉండబోతున్నాయి అంటారు? మా జనరేషన్ అనుకోండి, లేకపోతే మా పిల్లల జనరేషన్కి ఏం జరగవచ్చని మీ ఆలోచన? అంటే మీరు చాలా ప్రపంచాన్ని చూశారు కదా, చాలా లెంతీ జర్నీని మీరు చూశారు కాబట్టి మీ అనుభవం చెప్పండి. ఏం జరగవచ్చు అంటే ఈ సమాజానికి, పాలసీ మేకర్స్కి, తల్లిదండ్రులకి, విద్యాలయాలు నడిపేటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క మాటగా ఏం చెప్తారు? పాఠశాలల్లో నీతి బోధన అనేది ఏం లేదు, ఒకటి వెళ్ళేది ఇప్పుడు అసలు. సో ఎథికల్, మోరల్ వాల్యూస్ అన్ని కూడా పక్కన పెట్టేయడం జరిగింది. ఏం జరుగుతుంది మావయ్య అట్లా జరిగితే? అంటే మాకేం అవద్దులే అని ఏం తెలుసు, A+B² అది అవే గుర్తుకొస్తుంటాయి. కానీ పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారం చేయాలంటే వాటి ఆలోచన ఉండదు వాళ్ళకి. అయినా మేము బాగున్నాం కదా అంటున్నారు మరి పిల్లలు. మరి మారల్ వాల్యూస్ తగ్గిపోతాయి. పిల్లలు ఎట్లా ప్రవర్తించాలా, ఏ డ్రెస్ వేసుకోవాలా, ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలని కూడా అమ్మాయిలకు తెలియడం లేదు, అబ్బాయిలకు తెలియడం లేదు. ఎవరితో ఎట్లా, పెద్దలతో ఎట్లా గౌరవం ఉండాలని వాళ్ళకి తెలియడం లేదు. మాట్లాడడం కూడా, గౌరవంగా మాట్లాడేది కూడా చాలా మంది తెలియకుండా. అంటే ఇప్పుడు మేము తిరోగమనం వైపు ఉన్నామా, పురోగమనం వైపు ఉన్నామా, ఏమంటారు? తిరోగమనం అని చెప్పలేము, కానీ కొంత ఆటంకాలు ఉన్నాయి. ఈ పిల్లలకి మంచి దేశభక్తి అసలు లేకుండా పోయింది. దేశభక్తి అనేది లేదు, దైవభక్తి లేదు, పితృభక్తి, మాతృభక్తి లుప్తం అయిపోతున్నాయి. ఇక ఆచార్యుడి సంగతి, ఇదంతా కూడా ఆచార్యుల మీద అసలు లేదు. గురుభక్తి అనేది లేదు. ఆచార్యుల మీద పిల్లలు రిపోర్ట్ చేసే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా మా టీచర్ని గురించి చెడుగా చెప్పేవాళ్ళు, పేరెంట్స్కి చెప్పేవాళ్ళు, అధికారులకు చెప్పేవాళ్ళు. అట్లా కంప్లైంట్ బాక్స్ లాగా పిల్లలు ఏదన్నా ఒక మాట అన్నా, లేకుంటే ఒక దెబ్బ కొట్టినా వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు పిల్లలు. అది చాలా ఇబ్బందికరం. అది టీచర్స్ ఏదైనా తప్పు చేస్తే ఒక దండించడం అది సహజం, అని ఉండాలి. అది దండం లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఓకే. సో దండలు లేనటువంటి విద్య అనేది కొంతవరకు అది మంచిది కాదంటారు. సో వీళ్ళ యొక్క స్వావలంబన లేకపోతే స్వేచ్ఛ విపరీతంగా కొట్టడము, విపరీతంగా దూషించడము, ద్వేషించడము అట్లా ఉంటే మనం దాన్ని ఖండించవచ్చు. కానీ టీచర్స్ చేసేది చిన్న చిత్తగా తప్పులు చేసినప్పుడు దాన్ని మాకు దండించడం తప్పనిసరి, చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది. కంట్రోల్ లేనటువంటిది ఎక్కడైనా అది పాడైపోయేదానికి దారితీస్తుంది అంటారు. తప్పు చేసినప్పుడు దండించాలి, లేకుంటే మనం అది చెప్పాలి. అది వినకపోతే మా దెబ్బ కొట్టినా పర్వాలేదు. మావయ్య ఒక మాట చెప్పండి, మామూలుగా మీరు చదువుకునేటువంటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు తప్ప ప్రైవేట్ అనేది తెలియదు. ప్రైవేటైజేషన్ పూర్తి స్థాయిలో జరిగిపోయి వాళ్ళే పాలసీ మేకర్స్ అయిపోయారు, వాళ్ళే విద్యా సంస్థలు నడుపుతున్నారు,
వాళ్ళే పాలసీస్ క్రియేట్ చేస్తున్నారు. ఓవరాల్గా దానికి వాళ్ళు చెప్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే, మేము చాలా క్వాలిటీగా దీన్ని చెప్పడం వల్ల మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఇంటర్న్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మేము తీసుకురాగలిగాము. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉంటే అది జరుగుండేది కాదు అని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో దీంతో ఏకీభవిస్తున్నారా లేకపోతే వివాదిస్తున్నారా మీరు? నేను అంత ఏకీభవించలేదు నా విషయంలో. ఎట్లా అంటారు? ప్రభుత్వ పాఠశాల మేమందరం చదివినాము, మాకందరికి మంచి నాలెడ్జ్ వచ్చింది. మా బ్యాచ్లు చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగంలో లేకపోతే వ్యాపారము లేకుంటే ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో చేరిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం తక్కువ చదివినాం. అంటే ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా ఆటలు పాటలు ఆడేవాళ్ళ చిన్నప్పుడు? బ్రహ్మాండంగా. మరి ఇప్పుడు ఈ ఆటల పేటలని పిల్లలకి దూరం చేసినందువల్ల, ఆటలు లేనందువల్ల వాళ్ళకి ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఉండదు, మానసిక ఆరోగ్యం ఉండదు. ఇంకేం సాధించినట్టు అంటారు అల్టిమేట్గా? మంచి మార్కులు. అంటే అంటే నిజంగా మార్కులు అంత ఉపయోగం అంటారా? నాకు అసలు తెలియకడుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చొని ఫస్ట్ బెంచ్లో మార్కులు తెచ్చుకునేవాడిని. నా పీరియడ్లో అలా జరిగిందనమాట. అంటే బాగా అల్లరి చిల్లరగా ఉండేవాడిని, కానీ క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని. మరి ఇప్పుడు ఆటలు పాటలను వదిలేసిన తర్వాత అంటే నిజమైనటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యమేనా అసలు దీంతో? ఇది కష్టమే వేణు, కష్టమే. దేశ పురోభివృద్ధి కూడా అంత ఉండదు. యాక్చువల్గా మావయ్య, ఇప్పుడు మీ బాబు ఎవరైతే ఉన్నారో తను యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా జాబ్ చేస్తున్నాడు. సరే, ఆ జనరేషన్ వచ్చింది, మనం చదివించాం పంపించాం, బాగానే ఉంది. కానీ ఈ పర్టికులర్ విషయంలో ఎట్లా ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఒక తల్లిదండ్రికి ప్లస్ యూఎస్లో ఉన్నటువంటి పిల్లల మధ్యలో? సేమ్ అదే పిల్లవాడు ఇండియాలో ఉండే అభివృద్ధి సాధించిన విషయంలో అంటే మీ యొక్క ఖచ్చితమైన అభిప్రాయాన్ని ఏమన్నా గమనించారా? అంటే డిఫరెంట్ ఎమోషన్స్ని బేస్ చేసుకుని. అంటే ప్రశ్న అంటే ఇప్పుడు ప్రేమ, అనురాగము, ఆప్యాయత తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, ఇది ఒకవైపు నుంచి వెళ్ళిపోయినటువంటి బిడ్డలకు తల్లిదండ్రులకి బాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకవైపు నుంచి డాలర్ డ్రీమ్స్, మనం గ్లోబల్ రేస్లో పరిగెత్తడం, తర్వాత దానికి అనుగుణంగా అభివృద్ధి సాధించడం, తద్వారా తల్లిదండ్రుల యొక్క సంఘర్షణ, పిల్లల యొక్క అభివృద్ధి, ఈ రెంటి మధ్యలో ఏదన్నా నాకు బ్రీఫ్ చేస్తారా? ఎట్లా ఉంటుంది లైఫ్ అనేది? క్వశ్చన్ అర్థం కాదు. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మామయ్య, మీరు ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతున్నారు? ఎమోషనల్గా అంటే బిడ్డలు దూరం అయిపోవడం అనేటువంటి ఒక ఎక్కువ బాండింగ్ పెట్టుకుంటే కూడా ఇప్పుడు మనం చదివించింది వాళ్ళ అభివృద్ధి కావాలని, తర్వాత డబ్బు సంపాదించాలని అని అనుకునే దానికే చదివించాలి. మంచి మార్గంలో పోవాలి, డబ్బు సంపాదించాలి, రెండు ఉండాలి. ఆవిడ అమెరికాలో అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయినాడు. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి ముందు. పిల్లలు దూరం అవుతారు, వాళ్ళకి డైలీ కాంటాక్ట్ ఉండదు, వాళ్ళు అక్కడ మనం ఇక్కడ, ఈ ఫోన్ల ద్వారానే వీడియో ద్వారానే మనం చూసుకుంటున్నాం, మాట్లాడుతున్నాము అనే దానికి ప్రిపేర్ అయి ఉండాలి ముందు. సో ఈ డిటాచ్మెంట్ అన్నది ఏదైతే ఉందో ఏదైనా మానసిక సంఘర్షణకు దారితీస్తుందా, లేకపోతే ఇది ఒక న్యాచురల్ స్వభావం అని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉందంటారా? అది ఉంటుంది కానీ దానికి మనం తయారై ఉండాలి. మనం దాన్ని అడిక్ట్ కాకుండా, బాధకి అలవాటు పడకుండా కొంచెం ధైర్యంగా. అంటే ఇది ఒక న్యాచురల్ పరిణామం అంటారు. ఒక పక్షి పెద్ద అయిన తర్వాత పిల్లల దగ్గర నుంచి, అంటే పేరెంట్స్ దగ్గర నుంచి విడిపోయి ముందుకు వెళ్ళిపోవడం. చాలా మంది యూట్యూబ్లో చెప్తుంటారు, తల్లిదండ్రులు వదిలేసినారు, బిడ్డలు అక్కడికి వెళ్ళారు, అక్కడ సంపాదించుకున్నారు, వీళ్ళని పట్టించుకోవడం లేదు అని ఎంతో మంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు బిడ్డల్ని. అది వదిలేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎక్కువ మంది అట్లా వదలరు. వాళ్ళ జీవిత పరిస్థితులు అట్టుంటాయి, తప్పదు మాదిరిగా. అది వెళ్ళడం తప్పదు, అక్కడ ఉద్యోగం చేసుకోవడం తప్పదు, సంపాదించుకోవడం తప్పదు. కలిసి అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటే కొంత ఉపశమనం జరుగుతుంది. మా ఇంకొక క్యూరియాసిటీ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆటలు పాటలు, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి లేనటువంటి వ్యక్తులు లేకపోతే చిల్డ్రన్స్ యొక్క వైవాహిక జీవితం ఏ పరిస్థితిలో ఉంటుంది? ఎటువంటి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది? జస్ట్ ఏదైనా మీ అబ్జర్వేషన్ చేశారా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? వైవాహిక జీవితం సంగతి నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు దేశానికే బరువు అవుతారు. అట్లాంటి వాళ్ళు ఓకే, దేశానికే బరువు అవుతారు. ఆటలు లేదు, పాటలు లేదు, దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, కేవలం చదవడం, మార్కులు తెచ్చుకోవడం, పాస్ అవ్వడం, ఉద్యోగాలు తెచ్చుకోవడం, ఏముంది దాంట్లో? కాబట్టి కొంతన్నా మీరు చెప్పిన తల్లిదండ్రులకి బిడ్డలకి బాండింగ్ ఉండాలి కదా, దేశానికి మనకు కూడా బాండింగ్ ఉండాలి. ఎందుకంటే మనం పంచభూతాలతో నిర్మితం అయినాం కాబట్టి, ఆ దేశం నుంచి వచ్చిన మట్టి లేకపోతే గాలి నీరే మనం కాబట్టి. ఈ దేశం నాది, ఈ దేశం సనాతన ధర్మం మనది, ఈ దేశం పూర్వీకులు మన వాళ్ళు, వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోవాలి, తర్వాత గౌరవించాలి, ఆ సనాతన ధర్మాన్ని గౌరవించాలి. ఇవి ఉంటే కొంతవరకు దేశం బాగుపడుతుంది.
లేదంటే వీళ్ళు పశువుల మాదిరిగా సంపాదించుకోవడం, తినడం. అంటే అల్టిమేట్గా వీళ్ళకి ఒక రోజుకైనా హ్యాపీనెస్ అనేది ఎండింగ్ ఉంటుందా, లేకపోతే ఇది కొద్ది రోజులకి బబుల్ లాగా పేలిపోయి లాస్ట్కి వీళ్ళు ఎటు కాకుండా అయిపోతారా ఈ పిల్లలు అనేది నా క్వశ్చన్ మోయ. అట్లే అనిపిస్తుంది నాకు. అట్లా అనిపిస్తుందా? నాకు కూడా అదే అనిపిస్తుంటుంది. నేను వ్యూయర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా వయసు 45 ఏళ్ళు, ఆయన వయసు 75 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళ గ్యాప్లో జీవిత సారాంశాన్ని మనం తీసుకున్నప్పుడు మన ముందు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినటువంటి, ఎందుకంటే ఇంకొక విషయం ఇప్పుడు ఈ అంతకుముందు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడేమో దాన్ని ఏమంటారంటే చిన్న కుటుంబం అంటారా? చిన్న కుటుంబం అంటే భార్యాభర్త, ఒక ఇద్దరు పిల్లలు, ఇట్లా అయిపోయినందువల్ల ఉమ్మడి కుటుంబంలో పెరిగినటువంటి పిల్లల యొక్క మానసిక పరిస్థితి వర్సెస్ చిన్న కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత తద్వారా తనకు జరిగేటువంటి డెవలప్మెంట్ మీద కొన్ని పాయింట్స్ ఏమైనా చెప్తారా? మీ అబ్జర్వేషన్ ఏమైనా చూసారా ఇటువంటి కేసెస్? అది సామాజిక పరిణామం మేడం, సామాజిక పరిణామం. తప్పనిసరి అమ్మడి కుటుంబాలు ఉండాలంటే ఇప్పుడు ఉండలేరు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవడం, ఎవరు సంసారం వాళ్ళు చూసుకోవడం అట్లా ఉంటారు. మరి ఇప్పుడు కుటుంబాల ద్వారా కూడా మనం మంచి సాధించేది తయారు చేసుకోవాలి. చిన్న కుటుంబం ఉన్నంత మాత్రమే అందరిని దూరం చేసుకోకూడదు. మన బంధువుల్ని, మన మిత్రుల్ని దగ్గర తీసుకోవాలి, మాట్లాడాలి. చిన్న కుటుంబం మాదే అని అనుకుంటే ఆవిడ కూడా పొరపాటే. అందరూ మన వాళ్ళు అనుకోవాలి. ఓకే, అట్లా కలిసి మెలిసిపోవాలి. కుటుంబంలో కలిసి ఉండకపోయినా వేరే కుటుంబాలు ఉన్నా కూడా పక్క పడోసి మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ మన వాళ్ళు అనుకోవాలి. మన దగ్గర రక్త బంధుత్వం ఉండే వాళ్ళందరూ కూడా మన వాళ్ళు అని చెప్పి ఒక ఫీలింగ్ ఉండాలి. ఇంకొక క్వశ్చన్ మావయ్య, ఇది కూడా సెన్సిటివ్ క్వశ్చనే. ఇప్పుడు స్నేహితుల విషయానికి వద్దాం మావయ్య. ఒకప్పుడు ఏంటంటే ఒక గ్యాంగ్ ఉండేది, చెడ్డీ గ్యాంగ్ అనో లేకపోతే ఫ్రెండ్షిప్ గ్యాంగ్ అనో, ఒక 10 మంది దోస్తులను వేసుకొని ఏ గాలికో తిరుగుతూ ఉండేవాళ్ళం. మా ఏజ్లో అట్లా జరిగింది, మీ ఏజ్లో జరిగింది. ఇప్పుడు వీళ్ళకి బేసికల్గా 1 or 2 మెంబర్స్ కూడా సరైనటువంటి ఫ్రెండ్స్ ఉండలేదు. మొత్తం ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఇన్స్టా ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటున్నారనమాట. అంటే ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ వర్సెస్ ఈ దోస్తులు ఒక 10 మందిని వేసుకొని వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల వచ్చేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, దీని మీద ఏదైనా ఒక కామెంట్ చెప్తారా? అంటే ఇది ఒక రకమైన స్నేహం, అదొక రకమైన స్నేహం, ఈ స్నేహంలో ఏదైనా వ్యత్యాసం ఉందంటారా? ఇన్స్టాగ్రామ్ స్నేహితం అది ఇన్స్టెంట్గా ఉండదు, అది ఉండదు. మన క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండాలి. నాకైతే ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. నేను వాస్తవం చెప్పాలంటే నాకు ఉండే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు నేను నిజంగా చెప్తానంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. మన బంధువులు, మన వాళ్ళ మాత్రం నాకు మిత్రులుగా ఉన్నారు. ఓకే, కాబట్టి ఫేస్బుక్ ఫ్రెండ్స్ కంటే వాళ్ళ రియల్ ఫ్రెండ్స్ ఉంటేనే చాలా మంచిది. ఓకే, వాళ్ళ రియల్ ఫ్రెండ్స్ ఉంటే మనం లైఫ్ లాంగ్ వాళ్ళతో మంచి చెడులని ఒకరికొకరు మార్చుకోవచ్చు, కష్టాలని, బాధల్ని, సంతోషాలని పంచుకోవచ్చు. సో ఇదండి ఈరోజు కార్యక్రమం. ఒక టీచర్ జీవితంలో జరిగినటువంటి అనేక పరిణామాలు, అనేక ఆలోచనలు, అనేక సలహాలతో కూడుకున్నటువంటి సమాహారం ఈ వీడియో. ఎంతోమంది నా దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్లో చాలామంది టీచర్స్ వస్తూ ఉంటారు. మీ యొక్క అంటే నెక్స్ట్ జనరేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ మా యొక్క మామగారి జీవితం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకునేసి ఇక్కడ జరిగినటువంటి అనేక లైఫ్ లెసన్స్లో నుంచి మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్రహించుకొని తద్వారా మీరు అందరూ జీవితంలో ముందుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, ధన్యవాద్.